నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఒడిషా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధానమంత్రి. సంబల్పూర్లో 68,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన నరేంద్ర మోదీ. మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలో మార్పులు రావాలన్న ప్రధానమంత్రి. ఢిల్లీలో కామన్వెల్త్ అటార్నీ సొలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్లో ప్రసంగించిన నరేంద్ర మోదీ. బీజేపీ దిగ్గజ నేత, భారత పూర్వ ఉప ప్రధానమంత్రి లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న పురస్కారం ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. అద్వానీని అభినందించిన ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రితో సహా పలువురు ప్రముఖులు. రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగేందుకు మరోసారి వైఎస్ఆర్ ప్రభుత్వమే అధికారంలోనికి రావాలన్న ముఖ్యమంత్రి. ఏలూరు సమీపంలోని దెందులూరు వద్ద జరిగిన సిద్ధం పార్టీ ప్రచార సభలో ప్రసంగించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ టెస్టులో పట్టు బిగిస్తున్న టీమిండియా. ఆతిథ్య జట్టును తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకే ఆల్అౌట్ చేసి 143 పరుగుల ఆధిక్యం సాధించిన రోహిత్ శర్మ. ఇక వార్తలోని వివరాలు. ఒడిశా సమగ్రాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఒడిశా పర్యటనలో భాగంగా సంబల్పూర్లో 68,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రదానం చేశారు. వీటిలో ఇంధన రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు రహదారి, రైల్వే, ఉన్నత విద్యా రంగాలకు చెందిన పలు ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ప్రధాని తిలకించారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ విద్య, రైల్వే, రోడ్డు, విద్యుత్, పెట్రోలియం రంగాలలో దాదాపు 70,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించబడినందున ఒడిశాకు ఈరోజు ఎంతో ప్రాముఖ్యమన్నారు. ఒడిశాలోని పేద వర్గాలకు చెందిన ప్రజలు, కార్మికులు, వ్యాపార యజమానులు, సమాజంలోని అన్ని ఇతర వర్గాలలోని రైతులు నేటి అభివృద్ధి ప్రాజెక్టుల వల్ల ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. ఒడిశా విద్యా నైపుణ్యాభివృద్ధికి హబ్గా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్న ప్రధాని గత దశాబ్దంలో పలు విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేశామన్నారు. నూతన జాతీయ రహదారుల ప్రాజెక్టుల వల్ల ఒడిశా, జార్ఖండ్ల మధ్య అంతర్రాష్ట్ర కనెక్టివిటీ, ప్రయాణ దూరం తగ్గుతుందన్నారు. సుబర్ణపూర్ జిల్లా పూరి సోనాపూర్ ఎక్స్ప్రెస్ ప్రారంభించడం ద్వారా జగన్నాథుని దర్శనం భక్తులకు సులభతరమవుతుందన్నారు. జిల్లా మినరల్ ఫౌండేషన్ను ఏర్పాటు చేయడం ద్వారా ఒడిశా ఆదాయం 10 రెట్లు పెరిగిందని ప్రధాని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒడిశా రాష్ట్ర పర్యటనలో భాగంగా సంబల్పూర్లో 68,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను నిర్వహించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశంలో పేదరికాన్ని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందన్నారు. గత 10 ఏళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుండి బయటపడ్డారన్నారు. మధ్యంతర బడ్జెట్లో 1 కోటి మందికి సోలార్ రూఫ్ టాప్లు అందించేందుకు నిధులు కేటాయించామన్న ప్రధాని ఇంటి విద్యుత్ అవసరాలు తీరిన తరువాత మిగిలిన విద్యుత్తును విక్రయించవచ్చని వివరించారు. ఒడిశా రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నామన్న మోదీ ఇదే రాష్ట్రానికి చెందిన ఆదివాసీ ప్రతినిధి ద్రౌపది ముర్మును దేశ రాష్ట్రపతిగా తమ ప్రభుత్వం ప్రతిపాదిస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని విమర్శించారు. इस बजट में 1 करोड़ परिवारों के लिए रूफटॉप सोलर पावर स्कीम की घोषणा की गई है. इससे छत पर सोलर पैनल लगाकर बिजली पैदा करने वालों को मुफ्त बिजली तो मिलेगी ही, वो ज्यादा बिजली पैदा कर उसे बेचकर उसके भी पैसे की कमाई कर सकेंगे. बीते 10 वर्षों में जनजातीय कल्याण के लिए बजट को हमने कई गुना बढ़ाया है. ये भाजपा ही है जिसने ओडिशा की सम्मानित बेटी, आदिवासी समाज की प्रतिनिधि आदरणीय द्रौपदी मुर्मू जी को देश का राष्ट्रपति बनाया है. अभी 3 दिन पहले जब उन्होंने संसद को संबोधित किया तो पूरी दुनिया उनके एक एक शब्द को ध्यान से सुन रही थी.
लेकिन ओडिशा के मेरे भाइयों और बहनों, आपको याद रखना है, ये कांग्रेस और उसके सहयोगी दल है जिन्होंने द्रौपदी मुर्मू जी के खिलाफ पूरी ताकत लगा दी थी। और वो द्रौपदी जी का अपमान था ऐसा नहीं, समग्र देश के आदिवासी समाज का अपमान था। మారుతున్న కాలానికి అనుగుణంగా న్యాయ వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కామన్వెల్త్ అటార్నీ సొలిసిటర్ జనరల్ కాన్ఫరెన్స్ సమావేశంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో నేరాల స్వరూపం గతంలో కంటే భిన్నంగా మారుతుందన్నారు. కొందరు వ్యక్తులు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటూ వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నారన్నారు. ఇటువంటి నేరాలకు వలస పాలన నాటి ప్రస్తుత చట్టాలు అంత ప్రభావవంతమైన శిక్షలను విధించడంలో విఫలమవుతున్నాయన్నారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలకు న్యాయం త్వరితగతిన అందించేందుకు తమ ప్రభుత్వం సంస్కరణలతో కూడిన 3 చట్టాలను తీసుకొచ్చినట్లు ప్రధాని వివరించారు. లోక్ అదాలత్ల ద్వారా ప్రతి నెల వేలాది మంది న్యాయాన్ని పొందుతున్నారన్నారు. న్యాయరంగంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాలని ప్రధాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి తదితరులు పాల్గొన్నారు. On behalf of 1.4 billion Indians, I welcome all our international guests. I urge you all to experience incredible India to the fullest. Friends, I'm told that there are many friends from Africa here. India has a special relationship with the African Union. We are proud that the African Union became a part of the G20 during India's presidency. This will go a long way in addressing the aspirations of the people of Africa. Friends, in the last few months, I have interacted with the legal fraternity on many occasions. A few days ago, I was at the celebration of 75 years of the Supreme Court of India. Last September, in this very location, I came to the International Lawyers Conference. Such interactions help us appreciate the work of our justice system. These are also opportunities to resolve for better and faster justice delivery. భారత పూర్వ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీకి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న దక్కడం ఎంతో ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారతరత్న గౌరవం దక్కడం పట్ల అద్వానీని అభినందిస్తున్నట్లు ప్రధాని అన్నారు. అత్యంత రాజనీతిజ్ఞుడు, భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. చాలా కింది స్థాయి నుండి ఉప ప్రధాని స్థాయి వరకు ఎదిగారని అన్నారు. పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం ఉందని, హోంమంత్రిగా, సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా సేవలు అందించారని ప్రధాని కొనియాడారు. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు అద్వానీ ఒక ప్రకటన తెలిపారు. అద్వానీకి భారతరత్న పురస్కారంపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు. బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించడం పట్ల దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. తనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈ అవార్డును స్వీకరిస్తున్నట్లు అద్వానీ ఒక ప్రకటనలో తెలిపారు. తన 14 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో సభ్యునిగా చేరిన తర్వాత తన జీవితం తన కోసం కాదని దేశానికి అంకితమని అద్వానీ పేర్కొన్నారు. తన జీవితంపై ప్రభావం చూపిన వారిలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ,
భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయితో సహా తన భార్య కమల పాత్ర ప్రముఖంగా ఉందని అన్నారు. అంతేకాకుండా లక్షలాది మంది బీజేపీ కార్యకర్తలకు, స్వయం సేవకులకు ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ములకు అద్వానీ ధన్యవాదాలు తెలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ హర్యానాలో జరిగిన ఒక సభలో మాట్లాడుతూ దేశం కోసం నిరంతరం పోరాడిన గొప్ప నాయకుడు అద్వానీకి భారత రత్న రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. तो राम जी की कृपा इतनी जबरदस्त हुई कि श्री एल के अडवाणी जी को भारत सरकार ने भारत रत्न दे दिया है. ఒడిశాలో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంబల్పూర్లో జరిగిన సభలో మాట్లాడుతూ బీజేపీ అగ్రనేత, పూర్వ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఉప ప్రధానిగా, కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రిగా దేశానికి ఎంతో సేవ చేశారన్నారు. అద్వానీకి భారతరత్న రావడం పట్ల దేశ ప్రజలందరూ గర్విస్తున్నారన్నారు. आज देश ने अपने एक महान सपूत पूर्व उप प्रधानमंत्री लाल कृष्ण आडवाणी जी को भारत रत्न देने का भी निर्णय लिया है. भारत के उप प्रधानमंत्री, गृह मंत्री एवं सूचना प्रसारण मंत्री के रूप में और दशकों तक एक निष्ठावान, जागरूक सांसद के रूप में आदरणीय आडवाणी जी ने देश की जो सेवा की है वो अप्रतिम है. పూర్వ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించడం పట్ల కేంద్ర వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. అద్వానీ తన జీవితాన్ని దేశానికి అంకితం చేశారన్నారు. माननीय लाल कृष्ण आडवाणी जी को भारत रत्न देने का निर्णय लिया है. ये हम सब के लिए बहुत ही खुशी की बात है, गर्व की बात है कि भारत का एक ऐसा सपूत जिसने पूरा जीवन देश सेवा में लगाया, पूरा जीवन राष्ट्र की जनता की सेवा में समर्पित किया. బీజేపీ అగ్రనేత, పూర్వ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించడం పట్ల కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ అభినందన తెలిపారు. అయోధ్యలో రామమందిరం కోసం అద్వానీ చేపట్టిన రథయాత్ర కల సాకారమైన నేపథ్యంలో భారతరత్న రావడం తమకెంతో సంతోషంగా ఉందని అన్నారు. आजाद भारत के सबसे बड़े नेताओं में से और स्टेट्समैन के रूप में भी जाने वाले, भारतीय जनता पार्टी का संगठन का बहुत विस्तार करने वाले और जिन्होंने राम मंदिर के लिए यात्रा भी की, संकल्प भी लिया, ऐसे हमारे प्रिय नेता लाल कृष्ण आडवाणी जी को भारत रत्न देने का जो निर्णय प्रधानमंत्री मोदी जी ने लिया है वो करोड़ों हिंदुस्तानियों को बहुत प्रसन्नता उनके चेहरे पर लाई है. मैं उनका बहुत बहुत आभार प्रकट करता हूँ, आडवाणी जी को बधाई देता हूँ. పూర్వ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రకటించడం పట్ల ఆయన కుమార్తె ప్రతిభా అద్వానీ, కుమారుడు జయంత్ అద్వానీలు సంతోషం వ్యక్తం చేశారు. తన తండ్రి జీవితం మొత్తాన్ని దేశ సేవకు అంకితం చేశారన్న ఆమె ఈ దశలో పురస్కారం రావడం పట్ల తమకెంతో గర్వంగా ఉందని అన్నారు. मुझे भी पूरे परिवार को कि दादा को इतना बड़ा सम्मान, देश का सर्वोच्च सम्मान मिला है. निश्चित ही आज मुझे एक व्यक्ति जिसकी याद सबसे ज्यादा आ रही है वो मेरी माँ है. और माँ का दादा के जीवन में बहुत बड़ा योगदान रहा है, निजी जीवन में भी और राजनीतिक जीवन में भी. My family and me are extremely delighted on this new development. I would like to thank the Honorable Prime Minister Shri Narendra Modi ji for conferring this award on my father. భారతదేశ అభివృద్ధి స్వాప్నికుడు, నవభారత నిర్మాణ మార్గదర్శకుడు, ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన దేశభక్తుడు లాల్ కృష్ణ అద్వానీకి ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడం ఆనందదాయకమని పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అద్వానీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. తాను రాజకీయాల్లో ప్రవేశించిన నాటి నుండి అద్వానీ అందించిన మార్గదర్శనం, ప్రత్యేకించి తన పట్ల ఆయన చూపిన పుత్ర వాత్సల్యం మరువలేనివన్నారు. ఈ సందర్భంగా వారి కుమార్తె ప్రతిభకు ఫోన్ చేసి అద్వానీ గారికి శుభాకాంక్షలు తెలిపినట్లు వెంకయ్యనాయుడు వివరించారు. ఇప్పుడొక చిన్న విరామం. లోన్ ప్రాసెసింగ్ ఇంతసేపా? మీతో ఏ పని సరిగ్గా కాదు. ఇదిగో నువ్వే చేసుకో. చూసావా అసలు చాలు. ఇట్రండి. ఏంటి విషయం? ఫైనాన్షియల్ అసెట్స్ ప్రూఫ్ ఇవ్వాలి, దానివల్ల లోన్ ఆగిపోయింది. చూడు, అకౌంట్ అగ్రిగేటర్లు వచ్చారు.
అకౌంట్ అగ్రిగేటర్ బ్యాంక్స్ ఇతరుల వద్ద ఉన్న మీ ఆర్థిక సమాచారాన్ని మీ స్పష్టమైన అనుమతితోనే రుణం ఇచ్చే ఆర్థిక సంస్థలకి తెలియచేస్తుంది. నాన్న, ఇది చాలా తేలిక. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. భారత పూర్వ ఉప ప్రధాని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. చిన్న వయసులోనే సంఘ్ ప్రచారక జీవితాన్ని ప్రారంభించిన అద్వానీ తన జీవితం మొత్తాన్ని భారతీయ జనతా పార్టీ ఉన్నతితో పాటు ఉప ప్రధానిగా, కేంద్ర హోం, సమాచార ప్రసార శాఖ మంత్రిగా దేశానికి దారపోశారు. భారతమాత ముద్దుబిడ్డగా ఖ్యాతి గడించిన అద్వానీపై దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. భారత పూర్వ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అద్వానీ పూర్తి పేరు లాల్ కృష్ణ అద్వానీ. 1927 నవంబర్ 8న అవిభక్త భారత్లోని కరాచీలో జన్మించారు. అక్కడే సెయింట్ ప్యాట్రిక్స్ హై స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. పాక్లోని హైదరాబాద్లో గల డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను పూర్తి చేశారు. 1947లో తన 14 ఏళ్ల ప్రాయంలో ఆయన ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కరాచీ విభాగం కార్యదర్శిగా విధులను నిర్వహించారు. దేశ విభజన తర్వాత భారత్కు వలస వచ్చిన అద్వానీ రాజస్థాన్లో సంఘ్ ప్రచారక్గా పనిచేశారు. 1957లో ఢిల్లీకి వెళ్లి జన్ సంఘ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను చేపట్టారు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. 1967లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షునిగా గెలుపొందారు. 1970-72లో భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగం అధ్యక్షునిగా వ్యవహరించారు. ఆర్గనైజర్ పత్రికలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యునిగా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యునిగా తొలిసారి ఎన్నికయ్యారు అద్వానీ. 1976లో గుజరాత్ నుంచి రెండోసారి రాజ్యసభకు వెళ్లారు. 1977-80లో జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ పార్టీ ప్రభుత్వంలో 1977-79 వరకు సమాచార ప్రసార శాఖల మంత్రిగా పనిచేశారు. 1980లో జనతా పార్టీ ఓటమి పాలవడంతో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. 1980లో అద్వానీ సహా కొంతమంది జనసంఘ్ను వీడారు. ఆ తర్వాత వాజ్పేయితో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. 1982లో మధ్యప్రదేశ్ నుంచి మూడోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాజపా అతిపెద్ద పార్టీగా అవతరించింది. వాజ్పేయి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. ఆ తర్వాత 1998లో మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి అద్వానీ విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలవడంతో అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. లోక్సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా ఆయన వ్యవహరించారు. 2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో కాషాయ దళం ఓడిపోయింది. 2014లో మరోసారి గాంధీనగర్ నుంచి గెలుపొందిన అద్వానీ 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. 1970 నుంచి 2019 వరకు పార్లమెంట్ సభ్యునిగా వ్యవహరించారు. ఆయన రామ జన్మభూమి ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథయాత్ర కూడా చేశారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పేరుతో అద్వానీ చేపట్టిన రథయాత్ర భారతదేశ రాజకీయాలనే మలుపు తిప్పింది. అద్వానీని కమలదళ రథసారథిని చేసింది ఆ రథయాత్రే. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జన్మదినమైన సెప్టెంబర్ 25న 1990లో సోమనాథ్ ఆలయం నుంచి అయోధ్య వరకు తలపెట్టిన అద్వానీ రథయాత్రకు అనూహ్య మద్దతు లభించింది, స్పందన వచ్చింది. అయితే నాటి బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అద్వానీ రథయాత్రకు పగ్గాలు వేయటం వల్ల ఆగిపోయింది. అప్పటికే అద్వానీకి విశేష ప్రజాదరణ లభించింది. 1992 డిసెంబర్ 6న అయోధ్యలో జరిగిన కరసేవ ఘటన తర్వాత అద్వానీని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆయనకు భారతరత్న ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. బీహార్ మాజీ సీఎం, అనేక మంది ప్రముఖులకు రాజకీయ గురువు అయిన దివంగత దిగ్గజ నేత కర్పూరీ ఠాకూర్కు
భారతరత్న ఇస్తున్నట్లుగా కేంద్రం జనవరి 23న ప్రకటించింది. ఇప్పటి వరకు 49 మంది ప్రముఖులు భారతరత్నను అందుకున్నారు. వీరిలో 17 మందికి మరణానంతరం భారతరత్న లభించింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వరకు ఇలా పలువురు భారతరత్నను అందుకున్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీకి భారతరత్న దక్కటం ఎంతో ఆనందంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. భారతరత్న గౌరవం దక్కడం పట్ల అద్వానీని అభినందిస్తున్నట్లుగా ప్రధాని పేర్కొన్నారు. అత్యంత రాజనీతిజ్ఞుడు, భారతదేశ అభివృద్ధిలో ఆయన ప్రముఖ పాత్ర పోషించారని పేర్కొన్నారు. చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని స్థాయి వరకు ఎదిగారని పేర్కొన్నారు. పార్లమెంట్లో ఆయనకు ఎంతో అనుభవం ఉందని, హోంమంత్రిగా, సమాచార ప్రసార శాఖల మంత్రిగా ఆయన ఎనలేని సేవలందించారని ప్రధాని కొనియాడారు. పేదల భవిష్యత్తును సమున్నతంగా మార్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏలూరు సమీపంలోని దెందులూరులో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సభకు ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబానికి మేలు చేయాలనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందన్నారు. కానీ ప్రతిపక్షాలు, పలు రాజకీయ పక్షాలు కూటమిగా చేరి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇంటింటికి వచ్చి వారు చేసే అసత్య ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు జగన్ దిశానిర్దేశం చేశారు. స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం. సిద్ధమా సిద్ధమా మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా కూడా సిద్ధమేనా? పేదల భవిష్యత్తుని, పేదల్ని కాటేసే ఎల్లో వైరస్ మీద, కనిపిస్తా ఉన్న కరోనా లాంటి ఆ దుష్ట చతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి నా కుటుంబ సభ్యులైన నా ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, నా ప్రతి సోదరుడు, నా ప్రతి స్నేహితుడు, నా ప్రతి అవ్వ, నా ప్రతి తాత, మీరంతా కూడా సిద్ధమేనా? భారత నావికాదళం స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తూ ప్రపంచ సముద్ర జలాల్లో కీలక భద్రతా చర్యలు చేపడుతోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖపట్నంలోని నావెల్డాక్ యార్డులో ఐఎన్ఎస్ సంధాయక్ సర్వే నౌకను రాజ్నాథ్ సింగ్ ఈరోజు జాతికి అంకితం చేశారు. హైడ్రోగ్రాఫిక్ సర్వే జరిపేందుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలతో కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ ఇంజనీర్స్ సంస్థ ఐఎన్ఎస్ సంధాయక్ను నిర్మించింది. ఇది 3,800 టన్నుల సామర్థ్యంతో 110 మీటర్ల పొడవుంది. హెలిప్యాడ్, సర్వే సాంకేతిక పరికరాలు, 2 డీజిల్ యంత్రాలు అమర్చారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ భారత నౌకాదళ అమ్ముల పొదిలో ఐఎన్ఎస్ సంధాయక్ జలప్రవేశం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. సముద్ర జలాల్లో శాంతి సామరస్యం పరిరక్షించడమే లక్ష్యంగా భారత నౌకాదళం పనిచేస్తోందన్నారు. నౌకాదళం అభివృద్ధిలో విశాఖపట్నం పాత్ర ఎంతో ఉందని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. తూర్పు నావికాదళం నావెల్డాక్ యార్డులో ఐఎన్ఎస్ సంధాయక్ యుద్ధ నౌకను భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఐఎన్ఎస్ సంధాయక్ యుద్ధ నౌకపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత నౌకా దళాధిపతి ఆర్ హరికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఐఎన్ఎస్ సంధాయక్ యుద్ధ నౌక ఆత్మనిర్భయ భారత్లో భాగంగా స్వదేశీయంగా తయారు కాబడిన యుద్ధ నౌక అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగి సముద్ర గర్భాలను దేశ విదేశాల అవసరాలకు తగిన విధంగా సర్వే చేస్తుందని తెలిపారు. విశాఖ కేంద్రంగా ఈ నెలలో నిర్వహించనున్న మిలాన్ 2004 50 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు పాల్గొనున్నాయని వివరించారు. And it's got a harbor face and a sea face. We expect
ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 5వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. ఈ నెల 6వ తేదీన పోటాన్ అకౌంట్ బడ్జెట్ను సభలో ప్రవేశపెడతారు. సభ కార్యక్రమాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై 5వ తేదీన జరిగే బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే క్రమంలో నూతన సాంకేతికతను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. తాజాగా ఉపాధి కల్పనకు సంబంధించిన అధునాతన విధానాలను పరిచయం చేస్తూ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ను పరిచయం చేసిందని గుంటూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కె రఘు దూరదర్శన్కు తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా యువత రిజిస్ట్రేషన్ చేసుకున్న 48 గంటల్లోపు వారి ఎంప్లాయ్మెంట్ కార్డు జారీ చేయబడుతోందని, దీని ద్వారా యువత తమకు సంబంధించిన ఉద్యోగాలను తేలికగా అందిపుచ్చుకోవచ్చని ఆయన వివరించారు. యువత దానిలోని లాగిన్ అయ్యి ఎప్పటికప్పుడు అప్డేట్స్ పొందవచ్చని వివరించారు. వెబ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన తర్వాత 48 గంటల్లోపు ఎంప్లాయ్మెంట్ కార్డుని డౌన్లోడ్ చేసుకునే విధంగా అందుబాటులోకి ఈ సేవల్ని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ పట్ల రాష్ట్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బందికి ఆయుష్మాన్ భారత్లో భాగంగా 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా ప్రకటించిన విధానంపై ఆయా ఉద్యోగుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పలువురు అంగన్వాడీ కార్యకర్తలు దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రైవేటుగా వైద్య ఖర్చులు భరించే స్తోమత లేని తమకు కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చిందని తెలిపారు. చాలా సంతోషంగా ఉన్నాము. ఇంతకు ముందు వరకు మాకు ఇది ఆయుష్మాన్ భవ అనేది మా పరిధిలో లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని అమలు చేసినందుకు మాకు మా అంగన్వాడీల తరఫున కేంద్ర ప్రభుత్వానికి, మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ అని మన అంగన్వాడీ కార్యకర్తలను, హెల్పర్లను, మా ఆశా వర్కర్లను కూడా జతపరిచి మమ్మల్ని గుర్తించి ఆయుష్మాన్ భారత్లో మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజెప్పుకుంటున్నా. అంతేకాకుండా పోషన్ 2 కింద మమ్మల్ని అప్గ్రేడ్ చేస్తానన్నారు కాబట్టి ఆ విధంగా చేయటం వల్ల మేము, మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అనారోగ్యానికి గురిగా అయిన పక్షంలో మాకు ఈ 5 లక్షల రూపాయలు కూడా వర్తిస్తుంది కాబట్టి ఇంకా చిన్న చిన్న వ్యాధులను కూడా అందులో జత చేసి మాకు ఈ పథకం చేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రపథంలో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ఇచ్చిన పిలుపుకు ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తుంది. చిత్తూరు జిల్లాలోని తవణంపల్లి మండలం మత్స్య గ్రామంలో ప్రజలందరూ సంఘటితంగా ఉంటూ మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. గ్రామానికి చెందిన ఏ రమేష్ అనే యువకుడు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి గ్రామ పంచాయతీ సహకారంతో స్వచ్ఛతపై గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయంతో గ్రామంలోని అన్ని ఇళ్లలో నేడు మరుగుదొడ్లను నిర్మించుకున్నారు. అందులో భాగంగా నేను నా యొక్క పని ప్రజలకి అందరికీ మోటివేషన్ చేయాలి. అందరికీ మరి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన పథకంలో, కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసిన పథకాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని నన్ను స్వచ్ఛతకు ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా మా యొక్క గ్రామ పంచాయతీలో ప్రతి డోర్ టు డోర్, ప్రతి ఇంటిని నేను వెళ్ళి మరి ప్రతి వారికి నేను అందరికీ మోటివేషన్ ఇచ్చి ప్రజలకి మరి వారి యొక్క ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటిలోనూ ఒక మరుగుదొడ్డి నిర్మించాలని అందరికీ అవగాహన కల్పించాను. ఇప్పుడున్న పరిస్థితులన్నీ కూడా చాలా బాగున్నాయి సార్. ముందు కాలంలో బాత్రూమ్స్, లెట్రిన్స్ లేకుండా ఇబ్బంది పడేవాళ్ళు. మనం మార్నింగ్ లేస్తేనే ఏ పని చేయాలా అవి కూడా చెప్పాను. అందరికీ లెట్రిన్ అవసరమని కూడా అప్పుడు విన్నాను. దాన్ని కూడా పిల్లలకు కూడా చెప్పాను, జాగ్రత్తగా ఉండాలిరా, మనము నీట్నెస్ ఒకటి ముఖ్యం కాబట్టి ఆ లెట్రిన్స్, బాత్రూమ్స్ వాడుకోవాలని కూడా అడిగాను. మళ్ళీ తెలిసింది విషయం, అందరికీ కూడా బాత్రూమ్స్, లెట్రిన్స్ ఉన్నాయి, యూస్ చేస్తున్నారు. ఇప్పుడు పరిశుభ్రతని పాటిస్తున్నారు. చాలా ఆరోగ్యంగా బిడ్డలు కూడా ఉన్నారు. ఆ చెరువు ముందర వెళ్ళే వాళ్ళందరూ కూడా. విశాఖ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న 2వ టెస్టు మ్యాచ్లో భారత్ మ్యాచ్ను శాసించే స్థితిలో నిలిచింది. ఇంగ్లాండ్ను తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా 143 పరుగుల కీలక ఆధిక్యం సంపాదించింది. జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో ఇంగ్లాండ్ను వెన్నువిరిచాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశ్విస్ జైస్వాల్ 15, కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 171 పరుగులకు పెరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.